యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం తరపున భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టడమే కాకుండా ఎన్నో అడ్డంకులను అధిగమించి మెగా డిఎస్సి నిర్వహించింది. 15,491 మందిని టీచర్లుగా రిక్రూట్ చేసింది. ముఖ్యమంత్రి తొలి సంతకం చేసిన మెగా డిఎస్సిని 2025లో అమలు చేసింది కూటమి సర్కార్. ఇదే కాకుండా కానిస్టేబుల్ పోస్టుల నియామకాన్ని పూర్తి చేసింది. 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసింది కూటమి ప్రభుత్వం. అలాగే శిక్షణ పొందే పోలీస్ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ను 4,500 నుంచి 12,500కు పెంచారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేసింది ఈ సంవత్సరమే. ఇక గత ప్రభుత్వ వారసత్వంగా అప్పులనే కాదు, చెత్తను కూడా అందించింది. దాదాపు 84 లక్షల టన్నుల చెత్తను ఎక్కడికక్కడే వదిలేసి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగింది. ఈ చెత్తను పూర్తిగా తొలగించడమే కాకుండా ఈ చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు డిస్కాంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది పట్టణాభివృద్ధి శాఖ. ఇక గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వేల కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఏడాది రోడ్ల మరమ్మతుల నిమిత్తం 10,000 కోట్లు కేటాయించింది కూటమి సర్కార్. అలాగే మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.